ఈ తిరగల్ని ఆ రోజు కళ్యాణంలో సున్నిపిండిని రుబ్బడానికి ఉపయోగించింది. చూస్తున్నారు కదా, ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. ఇదేనండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోనే వెంకటేశ్వర స్వామికి అలానే పద్మావతి అమ్మవారికి అయితే వివాహం అయితే జరిగింది. లోపలండి చాలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఒక వైద్యుడు సాధువుగా మారి 200-300 సంవత్సరాల పాటు జీవించి జీవ సమాధి అయిన ప్రదేశం చూడాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇవేనండి ఆ రోజుల్లో సొరకాయల స్వామి ఉపయోగించిన వస్తువులు. ఒక సొరకాయ, అలానే ఆయన చెప్పులు, అలానే మిగతా వస్తువులు కూడా ఉన్నాయి. చాలా మంది వస్తారు, దెయ్యాలు గీయాలు పట్టిన వాళ్ళు కూడా వస్తారు. దెయ్యాలు గీయాలన్నీ వదిలిపోతాయండి. సద్గురు శ్రీ సొరకాయ స్వామి మహారాజ్ కి జై. నమస్తే అండి. ప్రెజెంట్ నేను వచ్చి వరూరుపేట అనే ఒక అందమైన పల్లెటూరులో ఉన్నాను. చూస్తున్నారు కదా, మన పక్కనే పరి అయితే కనిపిస్తూ ఉంది, వెనకాల టెంకాయ చెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటుపక్క చూస్తే కొండ కనిపిస్తుంది, ఇటుపక్క చూస్తే కొండ కనిపిస్తుంది, ఇటుపక్క చూసినా కొండ కనిపిస్తుంది, ఎటు పక్క చూసుకున్న కొండలే కనిపిస్తూ ఉన్నాయి. కొండల మధ్య ఉన్న ఒక అందమైన పల్లెటూరే ఈ వరూరుపేట. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే, ఇది పుత్తూరు, సత్యవేడు, తిరుపతి, కాళహస్తి మధ్యలో అయితే వస్తుంది. ఓయమ్మ, చాలా డేస్ అయిపోతుంది ఇలాంటి పల్లెటూరుని చూసి. ఇప్పుడు చిన్నప్పుడు చూశానండి, అది పుస్తకాల్లో చూశాను, ఇంకా వేరే వేరే రాష్ట్రాల్లో చూశాను. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఇంకా కాశ్మీరు, లదాఖ్ అలాంటి ప్లేసెస్లో అయితే చూశాను ఇలాంటి పల్లెటూరుని. కానీ మళ్ళా ఫస్ట్ టైం అయితే ఇక్కడైతే చూస్తూ ఉన్నాను. భలే ఉంది బ్రో, పల్లెటూరు మాత్రం భలే ఉంది. చూస్తుంటే పల్లెటూర్లు అంటే స్వచ్ఛమైన పల్లెటూర్లు అండి. ఒక పక్క సొప్ప, ఇంకో పక్క సవక, ఇంకో పక్క మిరప, ఇంకో పక్క టమాటా, ఇంకో పక్క మామిడి తోటలు, ఇంకో పక్క నువ్వుల చేళ్ళు. అంతకు మించి వాటన్నిటిని కాపాడుకునే స్వచ్ఛమైన మనసులున్న స్వచ్ఛమైన మనుషులు ఉన్న పల్లెటూరులను చూసి చాలా డేస్ అయిపోతుంది. ఇప్పుడు మన సైడ్ చూసుకోవచ్చు ఏమైపోతాయంటే పల్లెటూర్లు కూడా ఒక అర్బన్ ఏరియాస్ లాగా మారిపోతున్నాయి. సిమెంట్ రోడ్లు, ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ అవన్నీ వచ్చి పల్లెటూర్లకు ఉన్న ఫ్రాగ్రెన్సే పోయింది. అలా చెప్తున్నాను. ఉంటాయండి మన సైడ్ కూడా చాలా చాలా బెస్ట్ పల్లెటూర్లు ఉన్నాయి. అలాంటి పల్లెటూర్లు ఉన్నాయి ఎక్కడ, కోనసీమ సైడు, ఇంకా మనకు తెలియని రిమోటెస్ట్ ఏరియాస్లో. ఇది కూడా చెప్పాలంటే అలాంటి ఒక రిమోట్ ఏరియానే. చూస్తున్నారు కదా మీకు, అసలు గాలి పీల్చుకుంటూ ఉంటే ఎంత స్వచ్ఛంగా ఉందంటే అంత స్వచ్ఛంగా ఉంది. అన్నం తినకపోయినా పర్లేదయ్యా, ఈ గాలి పీల్చుకొని బతికి వచ్చా. భలే ఉంది. మనకి ఈ ఊరు దగ్గరలోనే నారాయణవనం అనే ఒక ప్రదేశం ఉంది. అదే అండి, నారాయణవనం అంటే వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన ప్రదేశం, శ్రీనివాస కళ్యాణం జరిగిన ప్రదేశం. ఇంకా అదే నారాయణవనంలో సొరకాయల స్వామి ఒక చాలా చాలా ఫేమస్ సెయింట్ అయితే ఉన్నారు. అంటే ఆయన కాలం చెందిపోయారు, కానీ చాలా చాలా పవర్ఫుల్ సాధువు. ఆ టెంపుల్ విజిట్ చేద్దాం అన్నట్టు. ఆ టెంపుల్ చాలా చాలా మహిమగల టెంపుల్ అది. అది ఏంటంటే, మనం ఏదైనా గుడికి వెళ్తే ఏమైనా కానుకలు, డబ్బు లేకుంటే బియ్యము, ఇంకా ఏ పడితే కానుకలు సమర్పించుకుంటాం. కానీ అక్కడ జనాలు ఏం చేస్తారంటే, మొక్కుబడి కోసం ఆ స్వామికి సొరకాయలు అయితే ఇస్తారు. ఆ టెంపుల్ చాలా చాలా ఫేమస్, చాలాసార్లు విన్నాను కూడా. కానీ ఫస్ట్ టైం అయితే కళ్ళతో చూడబోతున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. ఇదేనండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయంలోనే వెంకటేశ్వర స్వామికి అలానే పద్మావతి అమ్మవారికి అయితే వివాహం అయితే జరిగింది. లోపలండి చాలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. అన్ని టెంపుల్స్ని దర్శించుకున్నా వచ్చామా. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే లోపల ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అందుకే మీకైతే స్వామివారిని చూపించలేకపోయాను. కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా దర్శనం చేసుకుని అయితే వచ్చేయండి. అన్నట్టు టెంపుల్ టైమింగ్స్ వచ్చి 10:30కి అయితే ఓపెన్ చేస్తారు. మార్నింగ్ అభిషేకం, తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత కొద్దిసేపు రెస్ట్, ఆ తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారు. లోపల టెంపుల్ మాత్రం ఎలాగుందంటే భలే ఉంది, కలర్ఫుల్గా ఉంది. చూడండి మీకు నిజంగా
మనకి ఎంత రాసి పెట్టుంటే ఇలాంటి మందిరాలకు వస్తాము, ఇలాంటి ప్రదేశాలను దర్శించుకుంటాము. ఖచ్చితంగా నారాయణవనంకి రండి, కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే దర్శించుకోండి. గోవింద గోవింద. సద్గురు శ్రీ సొరకాయల స్వామి మహారాజ్కి జై. నిజమండి, ఈ సొరకాయల స్వామి ఎంత పవర్ఫుల్ సాధువు అంటే అంత పవర్ఫుల్ సాధువు. అసలు ఎక్కడ పుట్టాడో, ఎన్ని సంవత్సరాలు జీవించాడో, ఎక్కడ తిరిగాడో అసలుకి తెలియదు. కానీ తన చివరి రోజుల్లో మాత్రం నారాయణవనం ఈ ప్రదేశానికి వచ్చేసి స్వామివారి సేవ చేసుకుంటూ ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక సొరకాయి ఆయనతో పాటు 1-2 సునకాలతోనే ఆ పరిసర ప్రాంతాలు మొత్తం తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం చేసుకుంటూ చివరికి ఈ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలోనే ఎక్కడైతే శ్రీనివాసుని కళ్యాణం జరుగుతుందో ఆ క్షేత్రంలోనే పక్కనే ఉంటుంది సొరకాయల స్వామి ఆశ్రమం అని చెప్పి, ఆ క్షేత్రంలోనే చివరికి జీవ సమాధి అయితే అయిపోతాడు. అది 1902వ సంవత్సరంలో. చాలా చాలా విశిష్టమైన క్షేత్రం. అక్కడికి చాలామంది వస్తారు, దెయ్యాలు గీయాలు పట్టిన వాళ్ళు కూడా వస్తారు. దెయ్యాలు గీయాలన్నీ వదిలిపోతాయండి, అంత పవర్ఫుల్ క్షేత్రం అది. చూస్తున్నారు కదా, ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది కదా మన ఎదురుగా, ఆ ప్రదేశంలోనే సొరకాయల స్వామి జీవ సమాధి అయిన ప్రదేశం. ఇంక మనం టెంపుల్ని చూసుకుంటా ఉంటే చాలా పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. మన టెంపుల్కి వెళ్ళే దారిలో వివిధ రకాల సాధువులను అయితే మనం చూసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడ రండి, దర్శనం చేసుకోండి. సద్గురు శ్రీ సొరకాయల స్వామి మహారాజ్కి జై. భలే ప్లేస్ అండి ఇది మాత్రం. అసలు ఎట్టుందంటే ఇది, అబ్బా నాకైతే ఎట్టనిపిస్తూ ఉందంటే ఈ ఊర్లోనే ఆడో ఏడో కొంచెం పొలం కొనుక్కొని, పొలం ఏందే కొంచెం చిన్న స్థలం చాలు అసలు 4 పాకలు వేసుకోవడానికి, టెంకాయ మట్టలు వేసుకోవడానికి. టెంకాయ మట్టలు వేసుకొని చిన్న గుడిసి వేసుకొని ఆడ ఇల్లు కట్టుకొని ఏడ ఉండిపోవాలనిపిస్తూ ఉంది. అట్టుంది ప్లేస్ ఇది. తిరిగే ఓడికి ఎట్లా అనిపిస్తూ ఉందంటే, ఇంకా సిటీస్లో టౌన్స్లో ఎప్పుడు బిజీ లైఫ్ని అనుభవించే వాళ్ళకి ఇంకా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ప్లేస్లో ఒక్కసారి చూస్తే టక్కన ఇక్కడికి వచ్చేస్తారండి. చూస్తారు కదా టెంకాయ చెట్లు, చల్లగా గాలి అయితే ఉంది. పల్లెటూరులో లైఫ్ స్టైల్ మాత్రం వేరే లెవెల్ బ్రో నిజంగా. ఎప్పుడూ కాకపోయినా మనకి ఛాన్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడైనా 2 నెలలకు వస్తారో, 3 నెలలకు వస్తారో, 4 నెలలకు వస్తారో, 5 నెలలకు వస్తారో, 6 నెలలకు వస్తారో, అటు వచ్చేసి ఒక 10 రోజులు ఉండేసి పోతే. మిత్రులారా, నా పేరు దయ, నేను ఒక ట్రావెలర్ని. గత 3.5 years నుంచి మొత్తం భారత యాత్ర అయితే చేస్తూ ఉన్నాను. అది లిఫ్ట్ తీసుకుంటూ నడుచుకుంటూ ట్రావెల్ చేస్తూ ఉన్నాను. కానీ గత 1.5 year క్రితం అయితే నా ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. రీసెంట్గా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఒక చిన్న విన్నపం అమిగోస్, ఒక చిన్న మిత్రుడిలాగా, మీకు కనుక వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హర్ హర్ మహాదేవ్.